ఏది మా ఏది ఇటు చూడు మా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఇదైతే పొగాకు నాటు అంటే మెయిన్ రీజన్ మేము లీవ్ రావడానికైతే ఇదే ముఖ్య కారణం. ఇలా పొగాకు ఉండిద్ది, అదంతా పీక్కొచ్చుకొని మన పొలంలో అయితే నాటాలి ఇన్ని మొక్కలని. ఆ రోజు అయితే వానే వల్లేదు, ఆ మధ్య వాన వల్లే కదా ఫుల్ ఎండలు కాసినాయి, ఎండాకాలం కాసినట్టు. అప్పుడైతే ఇంకా అదును కూడా అయిపోతుందని అయితే వాటర్ అయితే కట్టి అంటే నీళ్లు కట్టి పొలానికైతే అలా నాట్లు అయితే వేసినాం. మా వారు కూడా మెయిన్ సెలవుకు రావడానికైతే ఇదే కారణము, నాట్లు వేయడానికి పొగాకు. మేము ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ పొగాకు అయితే నాటుతాము. మా ఆయన ఎప్పుడైనా నాటేటప్పుడు అవి కోతకొచ్చినప్పుడు అయితే కంపల్సరీ వస్తాడు లీవ్ తీసుకొని. అలా ఈ సంవత్సరం అయితే నాటడానికైతే వచ్చిండు. అత్త ఒక్క చేసుకోలేదు కదా, అందుకని తన వంతు హెల్ప్ అయితే చేస్తాడు లీవ్ తీసుకొని వచ్చి. ఇలా మనుషులను పిలుచుకొని ఎకరాకు ఇన్ని మొక్కలు ఇంతమంది మనుషులని వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకని అయితే నాటనికైతే వచ్చినాము. అదైతే షెడ్డు. ఇంకా మేము ఈ నెలలో అయితే 20 days అయిపోయింది లీవ్ తీసుకొని వచ్చి. ఈ 20 daysలో అయితే మేము చేసిన పనులు అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా ఒక చేలో అయితే నాట్లు అయిపోయినాయి, ఇంకొక చేలో అయితే ఫస్టే నాటింది అత్త. దానికైతే మొక్కలు అరక దున్నితే మొక్కలు అయితే బూడిపోయినాయి. అందుకని ఆ మొక్కలు ఎత్తనీకైతే ఒకరోజు నేనైతే వెళ్ళినాను. పిల్లలను కూడా తీసుకొని వెళ్ళా, ఎందుకంటే పిల్లలు ఒక్కళ్ళని ఇంట్లో వదిలేయలేం కదా, వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఉండరు, అందులో అలవాటు కూడా లేదు వాళ్ళకు. అందుకని అయితే మేమే తీసుకెళ్ళాం. మార్నింగ్ ఒక 9కి అలా వెళ్ళేసి 1 దాకా అయితే ఉండి ఆ మొక్కలన్నీ అయితే ఎత్తేసి వచ్చినాము. ఎందుకంటే చిన్న మొక్కలు కదా, ఆ గడ్డి పోనీకైతే అరక దున్నేస్తే ఆ మొక్కలు కూడా ఆ మట్టి వచ్చి దాని మీద పడి మొక్కలు కూడా బూడిపోయినాయి. దాన్ని అయితే సేద్యం అంటారు. ఇంకా మా కన్నయ్య అయితే ఫుల్ ఆడుకుంటా ఉండు. వాడైతే అలా ఆడుకుంటుంటే మా పని అయితే మేము చేసుకొని సాయంత్రం ఇంటికి అయితే వచ్చేసినాం అలసిపోయి. ఇంకా అప్పుడు లోపల మా అత్త అయితే కారాలు అయితే చేసింది తినేకి, బాగా క్రిస్పీగా మంచిగా. అయితే పని అయిపోయినాక ఇలా కారాలు అయితే తింటూ ఉన్నాం. అయితే 2 పనులు అయితే అయిపోయినాయి. ఒక 10 days పట్టింది ఆ పనులన్నీ అయిపోయినాకి. ఆ పని అయిపోయినాకైతే ఇంకా వాన కూడా పడలేదు, అందుకని అయితే చేపలు తెచ్చిండు. వాన వల్లే కదా చేపలు మంచిగా వండుకొని తిందామని. కలకత్తాలో ఉన్నప్పుడైతే ఫుల్ బిజీ. ఈడైతే కొంచెం రెస్ట్ చిక్కింది, ఎందుకంటే ఆడ పిల్లలు స్కూల్ పంపించాలి, మా ఆయన ఆఫీస్ టైం టు టైం వర్క్ అయితే ఉంది. ఈడ కొంచెం లేట్గా చేసినా ఏం కాదు, అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మంచిగా. ఇప్పుడైతే మధ్యాహ్నం వంట అయితే చేస్తున్నా. వస్తే వంటలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మా కన్నయ్య కూడా ఈడ కూడా ఉయ్యాల్లో నిద్రపోతుండే ప్రశాంతంగా. ఊళ్ళో ఎంతైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిదానంగా చేసుకున్నా చాలా బాగుంటుంది. మా అమ్మలు ఫుల్ ఆటలు. ఎండ చూడండి భలే కాస్తా ఉంది. బిస్కెట్ తెచ్చుకున్నావా? తినండి. ఫిష్ చేస్తున్నా, ఫిష్ కర్రీ. ఇంకొక పక్క కొంచెం మటన్ కర్రీ. ఇదైతే గోధుమ పిండి. వైట్ రైస్ అయితే పెట్టేసిన. ఇది పొద్దున్న చేసిన బీరకాయ ఫ్రై. మళ్ళీ ఒక వారం తర్వాత అయితే చూడండి వాన అయితే దంచి కొడుతుంది. మన విజయవాడ కూడా సగానికి సగం మునిగిపోయింది కదా అన్నీ. అలా అయితే మాకు కూడా తుఫాన్ వచ్చేసింది. అప్పుడైతే మేమేం చేసినామంటే ఫస్ట్ ఎండలో నాటిన మొక్కలు అయితే నీళ్ళు కట్టినాయి, అవి సగానికి సగం చచ్చిపోయినాయి. అంటే చేలో చాలా మొక్కలు అయితే చచ్చిపోయినాయి. వాటికి ఇప్పుడైతే మొక్కలు నాటనీకైతే నేను వెళ్ళిన. వాన పడుతున్నా కూడా సరే ఇదే మంచి అదునైతే వెళ్ళినాం నేను మా అత్త. చూడండి నా అవతారం అయితే గోతారం అయిపోయింది. ఫుల్ రెయిన్ కోట్ అయితే వేసుకొని వెళ్ళిన. వాన పడుతున్నా సరే కాసేపు వాన పడుతున్నది, తర్వాత ఆగిపోయింది. ఇంకా అప్పుడైతే ఆ చేను మొత్తం ఎక్కడెక్కడ మొక్కలు చచ్చిపోయాయో అక్కడైతే అంతా నాటైతే వచ్చేసిన సాయంత్రానికి.
నేనైతే చేనుకి వెళ్ళినా పిల్లోళ్ళని అయితే తీసుకురాలేదు. అప్పుడు వర్షం కదా, బుడద చేసుకుంటారని అయితే పిల్లోళ్ళని ఇంటి దగ్గరే ఉంచేసిన. మా వారైతే ఫుల్ వాన తగ్గి ఆ చేనంతా నాటడం అయిపోయినాకైతే తీసుకొచ్చేసిండు. ఇంకా మంచిగా అయిపోయింది వాన పడ్డం ద్వారా. ఎక్కడైతే చచ్చిపోయినాయో ఆ చేనంతా తిరిగి అయితే మా అత్త అయితే మొక్కలు లేని చోట అయితే మొక్కలు అయితే నాటిపోయాం. చాలా పనులు ఉంటాయి కదా పొలం పెట్టుకుంటే. అయితే మా వంతు మాకు వచ్చిన కాడికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన కాడికి మా ఆయన అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేనే రేర్గా చేస్తూ ఉంటాను ఇలా. ఇంకా పిల్లలు అయితే రాలేదు. సాయంత్రం పూట అంతా అయిపోయినాక వాన తగ్గినాకైతే మళ్ళీ తీసుకొచ్చిండు మా వారు. అయినా వాళ్ళు ఉండరు కదా, నీళ్ళని చూసి ఫుల్ బుడదలు అయితే ఆడుకుంటా ఉండరు. ఇంత వాన ఉన్నా సరే ఆ పొలం అంతా అయితే చాలా గట్టిగా అయిపోయింది. చూడండి అక్కడ కూర్చోబెట్టినాం బుడద ఉంటుందని. ఇంకా మా పని అంతా అయితే అయిపోయింది సాయంత్రం కల్లా. నా శాతనైన కాడికైతే నేనైతే నాటేసి అయితే వచ్చేసినాము. ఇంకా ఆ రోజైతే పెయిన్స్ చూడాలి, నడుములన్నీ నొప్పి తీసినాయి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిందో అనాలి, పెళ్ళైనాక ఒకసారి నేను పొలానికి వెళ్ళింది. ఇంకా ఎమ్మటే నాసిక్ అయితే వెళ్ళిపోయినా మా ఆయనతోటి. ఇంకా అక్కడే 3 years 4 years ఇద్దరు పిల్లలు, మళ్ళీ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని చూసుకొని ఇలా 5 years అయితే గడిచిపోయింది. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ వచ్చాను 5-6 years తర్వాత. కొంచెం పిల్లలు పెద్ద అయినాకైతే పొలంలో అడుగు పెట్టినా. ఇది షాకింగ్ అనుకోవాలి. ఇన్నేళ్ళు వాళ్ళతోటి ఎలా గడిచిపోయిందో అసలు అర్థమే కావట్లేదు. ఫుల్ ఆఫ్ బిజీ లైఫ్ అయితే గడుపుతూ ఉన్నాను. ఇంకా అయిపోయినాకైతే ఇంటికైతే వచ్చేసిన. సాయంత్రం అయితే అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా అయితే స్నానం చేసి అయితే మంచిగా అయితే అన్నం తినేసిన. ఎందుకంటే పిల్లలు కూడా ఆకలిగా ఉన్నారు. నేను లేని దాన్ని ఏం తినలేదంట ఆ రోజు మధ్యాహ్నము. మళ్ళీ నేనైతే వాళ్ళకు ఫుల్గా అయితే తినిపించేసి నేను కూడా తినేసిన ఫ్రెష్ అయ్యి. అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మేమున్న ఈ 20 daysలో అయితే ఇలా కొన్ని పనులు అయితే చేసాం. మా వారైతే ఇంకా చాలా చేసిండు. అంటే మందు చల్లడం, మందు తీసుకురావడం, ఇలా కొన్ని అయితే తీసిండు. అవైతే తీయలేదు.